హాయ్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ బయాలజీ ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ 9. ఫస్ట్ వన్ చూద్దాం. ప్రయోగశాలలో వాతావరణం పీడనం కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? దీని ఆన్సర్ 14 బారోమీటర్. ఓకేనా? పీడనాన్ని మామూలుగా కొలవడానికి ఉపయోగించేది ఏంటంటే బారోమీటర్. కానీ ప్రయోగశాలలో అయితే యాక్యురేట్ వాల్యూస్ కావాలి. సో యాక్యురేట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి, యాక్యురేట్ పీడనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించేదే 14 బారోమీటర్. అదే పాతోమీటర్ సముద్రం యొక్క లోతును కొలవడానికి అయితే ఉపయోగిస్తారు. సముద్రాల లోతును కొలవడానికి ఉపయోగించేది ఏంటంటే పాతోమీటర్. సిస్మోగ్రాఫ్ అందరికీ తెలిసిందే, భూకంపం యొక్క తీవ్రతను ఫైండ్ అవుట్ చేయడానికి, భూకంపాల తీవ్రతను ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించేదే సిస్మోగ్రాఫ్. నెక్స్ట్ వన్. త్రాగే బీర్లో లభించే విటమిన్ ఏది? దీని ఆన్సర్ పైవన్నీ. B6 విటమిన్, అలాగే B12 విటమిన్, అలాగే నియాసిన్ విటమిన్. ఈ విటమిన్లన్నీ కూడా బీర్లో అయితే లభిస్తాయి. B6 విటమిన్ యొక్క రసాయనిక నామం, సైంటిఫిక్ నేమ్ ఏంటంటే పైరిడాక్సిన్. అదే B12 అయితే సైనకోబాలమైన్. B12 విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే సైనకోబాలమైన్. నియాసిన్ మనకు ఆల్రెడీ తెలుసు, B3 విటమిన్. నియాసిన్ ని మరొక పేరు ఏంటంటే నికోటినిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో భిన్నమైన దాన్ని ఎంచుకోమన్నాడు. విటమిన్ డి కాల్సిఫెరాల్. అంటే ఇక్కడ ఏంటంటే విటమిన్స్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్స్ అయితే ఇచ్చాడు. విటమిన్ డి కాల్సిఫెరాల్ సరిపోయింది. విటమిన్ ఏ రెటినాల్, ఇది కూడా సరిపోయింది. విటమిన్ ఈ బయోటిన్, ఇదైతే రాంగ్, డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే విటమిన్ ఈ యొక్క రసాయనిక నామం, సైంటిఫిక్ నేమ్ వచ్చేసి విటమిన్ ఈకి టోకోఫెరాల్. దీని ఆన్సర్ అయితే టోకోఫెరాల్. B6 పైరిడాక్సిన్, ఇది కూడా సరిపోయింది. సో ఈ మూడు రైట్, ఇది ఒకటే రాంగ్. కాబట్టి భిన్నంగా ఉన్నది ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ వన్. క్లామ గురించి అధ్యయనం చేసే శాస్త్రము. దీని ఆన్సర్ పాంక్రియాలజీ. ఓకేనా? క్లామ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటంటే పాంక్రియాలజీ. గ్యాస్ట్రాలజీ అనేది జీర్ణాశయం గురించి అధ్యయనం చేసే శాస్త్రము. సేమ్ యూరాలజీ అనేది విసర్జక వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రం. విసర్జక వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రం యూరాలజీ. డెర్మటాలజీ అందరికీ తెలుసు. డెర్మటాలజీ అనేది అందరికీ తెలుసు. ఇది చర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రము. చర్మం అనేది గుర్తుపెట్టుకోవడానికి ఇంపార్టెంట్. చర్మం అనేది మానవ శరీరంలోనే అతి పొడవైన అవయవం. నెక్స్ట్ వన్. ఈ క్రింది వనలో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి ఏంటి? దీని ఆన్సర్ టైఫాయిడ్. ఓకేనా? టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వల్ల అయితే కలుగుతుంది. మసూచి, జలుబు, తట్టు, ఇవన్నీ కూడా వైరస్ వల్ల కలిగే వ్యాధులు. ఇది గ్రూప్ డిలో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఎందుకంటే వైరస్లు, బ్యాక్టీరియాలు, ప్రోటోజీవాలు, వీటి వల్ల కలిగే వ్యాధులు ఎక్కువగా అడుగుతుంటాడు. మసూచి అనేది వైరస్ వ్యాధి. ఏ వైరస్ వల్ల కలుగుతుందంటే వారియోలా వైరస్ వల్ల కలిగేది ఏంటంటే మసూచి. జలుబు అనేది రైనో వైరస్. సేమ్ తట్టు అనేది పారామిక్సో వైరస్ వల్ల కలుగుతుంది. తట్టు అనేది ఏ వైరస్ వల్ల కలుగుతుందంటే పారామిక్సో వైరస్. నెక్స్ట్ వన్. యాంటీబయాటిక్స్ కు ఉదాహరణ. దీని ఆన్సర్ పైవన్నీ. ఎందుకంటే స్ట్రెప్టోమైసిన్, అలాగే టెట్రాసైక్లిన్, అలాగే ఇరిథ్రోమైసిన్, ఇవన్నీ కూడా యాంటీబయాటిక్స్. నెక్స్ట్ వన్. చెవిలో గల ఎముకల సంఖ్య. దీని ఆన్సర్ 6. చెవిలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయంటే 6 ఎముకలు అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్. బ్రాంకైటిస్ అనే వ్యాధి ఏ అవయవానికి సంబంధించింది? దీని ఆన్సర్ శ్వాసనాళం. ఓకేనా? బ్రాంకైటిస్ అనే వ్యాధి ఏ అవయవానికి కలుగుతుందంటే శ్వాసనాళాలు కలుగుతుంది. ఇది ఎవరికి కలుగుతుందంటే బ్రాంకైటిస్ గనుల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఎక్కువగా అయితే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రోటీన్లో ఉండే అతి ముఖ్యమైన మూలకం. దీని ఆన్సర్ నైట్రోజన్. అలాగే ప్రోటీన్లో ఏ మూలకాలు ఉంటాయంటే సల్ఫర్ ఉంటుంది, ఆక్సిజన్ కూడా ఉంటుంది, కార్బన్ ఉంటుంది. కానీ నైట్రోజన్ అనేది మాత్రం ప్రోటీన్లో ఉండే అతి ముఖ్యమైన మూలకం. మొట్టమొదటిసారిగా కనుగొనబడిన విటమిన్. దీని ఆన్సర్ విటమిన్ సి. విటమిన్ సి అనేది మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. తర్వాత విటమిన్ డి,
విటమిన్ డి యొక్క రసాయనిక నామం ఏంటి? ఇందాకే మాట్లాడుకున్నాం, కాల్సిఫెరాల్. విటమిన్ ఈ యొక్క రసాయనిక నామం రెటినాల్. విటమిన్ ఏ వచ్చి బ్యూటీ విటమిన్, అట్లాగే యాంటీ వంధ్రత్వ విటమిన్, సేమ్ టోకోఫెరాల్ కూడా దీన్ని పిలుస్తారు.